మద్యం పాలసీ కేసుకు సంబంధించి నేటి ఈడీ విచారణకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ డుమ్మా కొట్టారు. ఈ నెల 30వ తేదీ వరకు పంజాబ్లోని హోషియార్పూర్ జిల్లాలోని ఆనంద్ఘడ్ గ్రామంలో జరిగే విపాసన కోర్సుకు ఆయన హాజరు కానున్నట్లు ఆప్ జాతీయ కన్వీనర్ తెలిపారు. కేజ్రీవాల్ 10 రోజుల పాటు రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటారని ఆయన వెల్లడించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈరోజు ఈడీ ఎదుట హాజరు కావాలని డిసెంబర్ 18న కేజ్రీవాల్కు ఈడీ సమన్లు ఇచ్చింది. ఈ విశాసన సెషన్లో పాల్గొనడానికి కేజ్రీవాల్ మంగళవారమే బయలుదేరాల్సింది. కానీ ఇండియా కూటమి సమావేశం నేపథ్యంలో తన పర్యటనను వాయిదా వేసుకున్నారని తెలిసింది. నిజానికి కేజ్రీవాల్ను నవంబర్ 2వ తేదీన విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే ఈ సమన్లను చట్టవిరుద్ధంగా పేర్కొంటూ ఆయన విచారణకు వెళ్లలేదు. తనకు సమన్లు వచ్చిన రోజే కేజ్రీవాల్ అరెస్టు కావచ్చనే ఊహాగానాలు ఊపందుకోవడంతో ఈ సమన్ల వెనుక రాజకీయ ప్రేరణ ఉందని, వీటిని ఉపసంహరించుకోవాలని కూడా కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈడీ రెండోసారి ఆయనకు సమన్లు జారీ చేసింది. మద్యం పాలసీ కేసుకు సంబంధించి నేటి ఈడీ విచారణకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ డుమ్మా కొట్టారు. ఈ నెల 30వ తేదీ వరకు పంజాబ్లోని హోషియార్పూర్ జిల్లాలోని ఆనంద్ఘడ్ గ్రామంలో జరిగే విపాసన కోర్సుకు ఆయన హాజరు కానున్నట్టు యాప్ జాతీయ కన్వీనర్ తెలిపారు. కేజ్రీవాల్ 10 రోజుల పాటు రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటారని ఆయన వెల్లడించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈరోజు ఈడీ ఎదుట హాజరు కావాలని డిసెంబర్ 18న కేజ్రీవాల్కు ఈడీ సమన్లు ఇచ్చింది. ఈ విపాసన సెషన్లో పాల్గొనడానికి కేజ్రీవాల్ మంగళవారమే బయలుదేరాల్సింది. కానీ ఇండియా కూటమి సమావేశంలో నేపథ్యంలో తన పర్యటనను వాయిదా వేసుకున్నారని తెలిసింది. నిజానికి కేజ్రీవాల్ను నవంబర్ 2వ తేదీన విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే ఈ సమన్లను చట్టవిరుద్ధంగా పేర్కొంటూ ఆయన విచారణకు వెళ్లలేదు. తనకు సమన్లు వచ్చిన రోజే కేజ్రీవాల్ అరెస్టు కావచ్చు అనే ఊహాగానాలు ఊపందుకోవడంతో ఈ సమన్ల వెనుక రాజకీయ ప్రేరణ ఉందని, వీటిని ఉపసంహరించుకోవాలని కూడా కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈడీ రెండోసారి ఆయనకు సమన్లు జారీ చేసింది.